బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే ఈసారైనా స్టేషన్ గణపూర్ టికెట్ రాజా గారికి వస్తుందా? ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అధిష్టానము మొన్న ఎంపీ ఎన్నికలప్పుడు టికెట్ ఇచ్చే వరకు వచ్చిన తర్వాత అది సుధీర్ కుమార్కి ఇవ్వడం జరిగింది. నాకు చెప్పిన కారణం ఏంటంటే తప్పకుండా 6-100 రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది, కడియం శ్రీహరి గారు బై ఎలక్షన్లు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది, ఆయన ఎదుర్కోవాలంటే నువ్వైతేనే మంచిగా ఉంటుంది కాబట్టి నేను గణపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. సో తర్వాత ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీలలో స్టార్ క్యాంపెయిన్గా పనిచేయమంటే నేను పార్లమెంటు పరిధిలో ఉన్న భూపాలపల్లి నుంచి మొదలు పెడితే మనకు పాలకుర్తి వరకు 7 నియోజకవర్గాలలో ప్రచారం చేయడం జరిగింది. గణపూర్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తున్నది. సో బై ఎలక్షన్ వస్తుందా రాకున్నా కూడా ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. కడియం శ్రీహరి చేసిన మోసానికి కడియం శ్రీహరిని ఓడగొట్టాలనే ఒక నిర్ణయానికి మాత్రం ప్రజలు వచ్చాయి. సరే, ఇంకోటి 2014 వరంగల్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో కొంచెం మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కేసీఆర్ గారు మీ మీద సీరియస్ అవ్వడం జరిగిందంటారు, ఇది నిజమేనా? నేను కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని. అవును. సో అక్కడ ఎంజిఎం హాస్పిటల్లో పిల్లల డాక్టర్గా పనిచేయడం జరిగింది. అక్కడే పీజీ కూడా నాది అక్కడే కంప్లీట్ అయింది. అప్పటివరకే గవర్నమెంట్ జాబ్ 2 సార్లు వస్తే కూడా గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ వరంగల్లోనే సెటిల్ అయినా. ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. ఉత్తర తెలంగాణ మొత్తంలో కూడా నాదే మొట్టమొదటి పిల్లల దవాఖాన. సో డాక్టర్గా అనేక మంది డాక్టర్ల ప్రోత్సాహంతో, డాక్టర్ జాక్ వాళ్ళందరి ప్రేరణతోటి మొత్తం తెలంగాణ ఉద్యమంలో డాక్టర్లలో మొదటి వరుసలో నిలిచి ఉద్యమంలో పాల్గొని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే. సో కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తిని చూసి, మరి నా ఎడ్యుకేషన్ చూసి నాకు వైద్య ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి 2 పదవులు ఇవ్వడం జరిగింది. సార్ అందులో ఏదో అవకతవకలు కూడా జరిగాయి, అదే చెప్తాను. సో ఆ క్రమంలో గన్పూర్ వల్ల మన వరంగల్ డాక్టర్స్ ఎక్స్పెక్టేషన్ ఏంది, కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థుల ఎక్స్పెక్టేషన్ ఏంది, అక్కడున్న ఏంటి అంటే డాక్టర్ రాజయ్య మన విద్యార్థి మన డాక్టరు. సో ఇప్పుడు కనుక రాకపోతే ఎప్పుడు రాదు అనే ఉద్దేశంతో హెల్త్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి అనేక సార్లు నా మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది. అనేక సార్లు సార్ కూడా చెప్పడం జరిగింది ఇట్లా బాగున్నది అని చెప్పేసి మాట్లాడు. ఆ రోజు కూడా కాళోజీ జయంతి సందర్భంగా అక్కడికి వచ్చిన క్రమంలో ఒక కార్యక్రమంలో మళ్ళీ పక్క కూర్చున్నప్పుడు అడగాల్సి వస్తుంది కదా, సార్ ఇట్లా ఉన్నది ఇది ఉన్నది. సో అప్పుడు అన్న భాష అంటే ఆయనేమో సీఎం గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ వాళ్ళ పిల్లల లెక్క. డాక్టర్ రాజయ్య ఎప్పుడు వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ కావాలని అంటాడు, ఇస్తానని అంటాడు. మీ దగ్గరకు వచ్చి అవుతుందా? అందుకనే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాట్లాడడం జరిగింది సభలో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేది ఒక తండ్రి కొడుకును మధ్య. ఎందుకంటే మనము ఇప్పటివరకు మెడికల్ బడ్జెటే లేదు, అప్పుడే యూనివర్సిటీ ఇదంతా ఎక్కడొస్తుంది అనే ఉద్దేశంతో మరి అన్నమాట తర్వాత చెప్పాడు. సో అట్లా జరిగిన తర్వాత పాప దురదృష్టం. ఎందుకంటే నేను దండోరా ఉద్యమంలో పనిచేసినట్టు ఎంఆర్పిఎస్లో పనిచేసిన, అదేవిధంగా మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం 94 నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను. కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా తెల్లారి వరకు 200-300 దిష్టిబొమ్మలు తగలబడ్డాయి కేసీఆర్ గారి. సో దానికి సారు రియలైజ్ అయ్యి వెంటనే కేటీ రామారావు ద్వారా సుమన్ను, నేను సంగారెడ్డిలో ఉంటే అప్పుడు బై ఎలక్షన్లు అవుతున్నాయి, ఎంపీ బై ఎలక్షన్. కేసీఆర్ గారు ఎంపీకి రాజీనామా చేస్తే ప్రభాకర్ రెడ్డి గారికి ఆ టికెట్ ఇస్తే దాంట్లో సంగారెడ్డి ఇన్ఛార్జ్ నేనుంటే అక్కడికి నా దగ్గరికి రావడం జరిగింది. సుమన్ వచ్చి సార్ చాలా బాధపడుతున్నాడు, సో నువ్వు వెంటనే వచ్చి ఏదైనా స్టేట్మెంట్ చేయాలంటే తెలంగాణ భవన్కి వచ్చేసి స్టేట్మెంట్. క్యాబినెట్ అంటే తండ్రి కొడుకు లాంటిది, పుట్టినే మనం ఎక్కడ పడితే అక్కడ ఏది ఇచ్చినా కూడా సీఎం గారి ఆశీస్సులతోనే అవుతాయి అని చెప్పేసి అని. సో ఏదో కోడిగుడ్డు మీద ఎంటికలు పీకే ప్రయత్నం ఎవరు చేయొద్దు, తప్పకుండా కేసీఆర్ గారి ద్వారా నేను తీసుకొస్తాను నమ్మకం ఉన్నదని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తే అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. మళ్ళీ తెల్లారంగా పిలిపించుకొని కేసీఆర్ అన్ని వివరాలు అడిగి తెలుసుకొని ఒక వారం రోజుల లోపే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రావడం జరిగింది. సో అందరప్పుడు ఇప్పటికి కూడా అందరు అనుకుంటారు అది హెల్త్ యూనివర్సిటీ వచ్చిందంటే రాజన్న మొండోడు కాబట్టి మొండి పట్టు పడితేనే వచ్చింది, బట్టి అదేమంటారు మన
విక్రమార్కుడు లెక్క పట్టిన పట్టు వదలకుండా పట్టు వదలని విక్రమార్కుడు లెక్క హెల్త్ యూనివర్సిటీ అంటే ఇవాళ మొత్తం మెడికల్ ప్రొఫెషన్ మొత్తం కూడా ఇవాళ వచ్చింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాజయ్య హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి అందరూ అనుకుంటారు. అదే సందర్భంగా కళాక్షేత్రం కూడా, కాలేజీ కళాక్షేత్రం కూడా వరంగల్కి రావడం, ఈ రెండు పెద్ద విజయాలు. తర్వాత అదే కాలేజీ పేరు మీద తెలుగు భాషా దినోత్సవంగా కూడా దాన్ని ప్రకటించడం వారి పేరు మీద. ఆ రకంగా నా పీరియడ్లో ఆ 3 జరిగినాయి, నాకు చాలా సంతోషం. సార్ ఇంకోటి, సొంత పార్టీలో మీకు చాలా అవమానాలు జరిగాయి అనుకోవచ్చా ఇప్పటివరకు? అంటే విధేయుడికి, అంటే ఇప్పుడు ఏమంటారంటే చెట్టుకు కాయలు బాగా కాస్తాయి అనుకోండి, చెట్టుకు కాయలు బాగా కాసినప్పుడు బాగా దెబ్బలు తగులుతూ ఉంటుంటాయి. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేసే కార్యక్రమం ఉంటుంది. సో గన్పూర్ నియోజకవర్గం వచ్చేవరకు ఎవరెవరి మధ్యలో వితిన్ ద పార్టీలు ఎవరెవరి మధ్యలో అంటే కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య మధ్యలో పోటీ. ఇది ఎప్పటి నుండి 1994 నుండి మా ఇద్దరు, నేను దండోరా ఉద్యమంలో ఉన్నాను, వారు టీడీపీలో ఉన్నారు. నా పోరాటం ఎవరి మీద అప్పుడు టీడీపీ మీద. తర్వాత ఆయన టీడీపీలో ఉన్నాడు, నేను కాంగ్రెస్లో ఉన్నాను 2004 వరకు. సో అప్పుడు ఎవరి మీద పోరాటము? టీడీపీ మీద. కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థిగా మళ్ళీ పోరాటం. అట్లా ఎప్పుడు మా మధ్యలో వ్యక్తిగతంగా ఏమి ఉండదు, కానీ పార్టీ పరంగా గొప్పగా. ఎప్పుడైతే ఇద్దరము ఒక్కటే పార్టీకి వచ్చినప్పుడు 2011లో నేను, 2014లో ఎలక్షన్ల ముందు వారు వచ్చింది. సో దాంతో ఏమైపోయిందంటే కాంపిటేటివ్ స్పిరిట్, ఇద్దరి మధ్యలో పోటీతత్వం. సో ఆ రకంగా నేనేమో ఉద్యమంలో అంటే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో నాది ముఖ్య భూమిక ఉన్నది. ఆయనేమో అవకాశవాదంగా తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీలోకి రావడం జరిగింది. సో కేసీఆర్ గారు అవన్నీ ఆలోచించే నాకు 3 సార్లు బీఆర్ఎస్ పార్టీని టికెట్ ఇవ్వడం జరిగింది. ఆధిపత్య పోరులో ఎవరి తప్పులు ఎవరు దొరకబట్టాలనే క్రమంలో అనేక రకాలుగా అవమానాలు జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా వీర విధేయుడిగా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఉదాహరణకి ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడు కూడా సో రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు పోతే రాష్ట్ర బడ్జెటే లేదు, హెల్త్ బడ్జెట్ లేదు, ఇక్కడ ఏమి వాహనాలు కొనలేదు, ఇక్కడ ఏమి రిక్రూట్మెంట్ జరగలేదు, ఇక్కడ ఏం లేదు, ఇట్స్ ట్రాన్స్పరెంట్ అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో పెద్ద సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి అప్పుడు జిల్లా అధ్యక్షుడు 3 సార్లు నన్ను సీఎం దగ్గరికి తీసుకోవాలంటే ఎందుకన్నా తర్వాత వస్తలే అని చెప్పేసి ఆగి 4వసారికి పోయినాను. సో కేసీఆర్ దగ్గర పోతే అప్పటి వరకే వారు రియలైజ్ అయిపోయి ఒక మీటింగ్లో ఉంటే నేను వచ్చిందని చెప్పగానే దగ్గర తీసుకొని కౌగలించుకొని ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, సిలువలు పలువలు చేసి నా మెదడంతా ఖరాబ్ చేసిండ్రు. సో ఆ రకంగా నిర్ణయం తీసుకుని ఇవన్నీ మర్చిపో, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తాను, నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు, నీ నియోజకవర్గాన్ని గొప్పగా చేసుకో, నువ్వు ఉప ముఖ్యమంత్రి చేసినావు కాబట్టి నీకు పనులు అవసరం ఉంటాయి, నువ్వు మంత్రుల దగ్గరికి పోలేవు, నీకు ఏ పని ఉన్నా కూడా గన్పూర్ విషయంలో నా దగ్గరికి వచ్చి పనులు చేసుకో అని చెప్పేసి అంత భరోసా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగానే 2018లో వాడు ఇచ్చినట్టు మళ్ళీ నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు అభివృద్ధి సంక్షేమంలో గన్పూర్ నియోజకవర్గం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత సర్వే చేస్తే ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు గొప్పగా జరిగినాయి, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినాయి అంటే కేసీఆర్ 98 మార్కులతో ఆయన నియోజకవర్గం, 92 మార్కులతో కేటీఆర్ నియోజకవర్గం, 88 మార్కులతో హరీష్ రావు గారి నియోజకవర్గం, 86 మార్కులతో డాక్టర్ రాజయ్య నియోజకవర్గం. 4th ప్లేస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత అభివృద్ధి సంక్షేమంలో ప్రజలకు అందుబాటులో నాయకుడు ఎవరు అంటే డాక్టర్ రాజయ్య గారు 4వ స్థానం రావడం జరిగింది. అది నేను చేసిన పనితరానికి గీట్రాయి, అది పరాకాష్ట. సార్ ఇంకోటి సార్, ఈ 2-3 రోజుల నుంచి చూస్తున్నారు కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ, ఈ ఇద్దరి పంచాయతీని తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్గా డ్రా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలన చేస్తే ఉద్యమం చేసేటప్పుడు కూడా హైదరాబాదులో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హైదరాబాదీయులే. సో వాళ్ళకు మాకు ఎలాంటి పంచాది లేదు. ఎవరైతే ఆంధ్ర ఉద్యమం చేస్తున్నారో లేదా తెలంగాణకు వ్యతిరేకం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే మాకు వ్యతిరేకం అని చెప్పేసి, ఆంధ్రలో ఉండి ఎవరైతే తెలంగాణకు అడ్డుపడ్డారో వాళ్ళు మాత్రమే మాకు శత్రువులు అని చెప్పేసి కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. ఇక్కడ ఎంతో సామరస్యంగా అన్నదమ్ములు లెక్క హైదరాబాద్ ఉండే 10 ఏళ్లలో ఎక్కడ మత కలహాలు కానీ ప్రాంత విభేదాలు కానీ ఇక్కడ కూడా రాలేదు. సో ఆ క్రమంలో మొన్న జరిగిన అంశము అది ఏంటంటే యాక్చువల్గా పార్టీ ఫిరాయించి అరకపూడి గాంధీ ఆయన పార్టీ మారి కన్ను వేసుకొని అక్కడ మాట్లాడుకొచ్చుకొని పిఎస్సి చైర్మన్గా
తీసుకొని ప్రతిపక్షం మళ్ళా దక్కాల్సింది. నేను ప్రతిపక్షం అని చెప్తాడు. అది అంటే నువ్వు కండు వేసుకున్నావు కదా అంటే అది దేవుడి గుళ్ళో వేసే కండు అని చెప్పేసి దేవుడి గుళ్ళో కండువ రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటుందా? సోషల్ మీడియా ఆల్రెడీ ఆయన జాయిన్ అది ఆయన ట్వీట్లో కానీ అనేక ఈయన కానీ తర్వాత వేం నరేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ట్విట్లో పెట్టి చెప్పారు. అంత ఓపెన్ ఉన్నాక ఒకవేళ కనుక ఏమంటారు డేర్ ఎనఫ్ టు టెల్ చెప్పడానికి ధైర్యం కూడా అవసరం ఉంది. నువ్వు పార్టీ మారినాక ఇంకా మళ్ళీ పదవి కోసం మళ్ళీ నిన్ను నువ్వు దిగదార్చుకొని మాట్లాడడం మొదటి తప్పు. తర్వాత రెండో తప్పు కౌశిక్ రెడ్డి అనే అతను నిజంగా నిక్కార్సుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీ అందరి మీద హైకోర్టులో కేసు వేసిండు. ఆయన టీఆర్ఎస్ బిడ్డగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సో నేను వస్తానని మాట్లాడతాను, వస్తాను. ఇది మాట్లాడడం కరెక్ట్ అంట. గాజులు సీర పంపిస్తాను, నీ ఇంటి మీద జెండా ఎగిరేస్తానని చెప్పి రెచ్చగొట్టింది కౌశిక్ రెడ్డి అంటున్నారు. ఒకవేళ కనుక ఆయన రెచ్చగొట్టాడంటే మన రాజకీయ పార్టీలో చూస్తున్నాం కదా, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా రెచ్చగొట్టిన మాట్లాడినా దానికి సమాధానం కేటీఆర్ కానీ హరీష్ రావు గారు ఇస్తారు. హరీష్ రావు గారు ఏమైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి సమాధానం. ఓన్లీ మాటల యుద్ధం జరుగుతుంది. ఒక ఆయన ఉద్దేశం ఏంటి అంటే అక్కడ ఒకవేళ కనుక మీకు ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, ఇగో లేకపోతే ఈ చీర గాజులు వేసుకొని తిరగండి అని చెప్పేసి ఆయన భావోద్వేగంలో మాట్లాడిన మాట. అలాంటప్పుడు దానికి సమాధానం నీ భాషలో చెప్పు. ఇప్పుడు ఎన్నో ఏమంటారు అసాంఘిక మాటలు వాడి తర్వాత ఏమంటారు ఆ భాష కూడా చాలా ఊరు భాష కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏమన్నాడు, నీ ఇంటికి వస్తాను, నువ్వు నిజంగానే టీఆర్ఎస్ అయితే నీ ఇంట్లో జెండా ఎందుకు ఎత్తుకోవు, జెండా ఎత్తాలి కదా, నేను రేపు 11 గంటలకు వస్తాను అన్నాడు. రాకుండా ఈయనను ఆపేసారు పోలీసు. ఈయనకు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేయాలి. ఆయన వస్తానలే, ఆయన వస్తుంటే 9 కిలోమీటర్ల దూరము ఎస్కాట్ ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి. అంటే ఇక్కడ ఇంకోటి సార్, కావాలనే పోలీసుల దగ్గర ఉండి రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి మీద దాడి చేయించారంటారు, నిజమేనా? కమ్యూనిటీ అన్నప్పుడు మొత్తం విల్లాస్ ఉంటాయి, పెద్ద హైలీ డెవలప్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి. దాంట్లో గేట్ మొత్తం దౌర్జన్యంగా అక్కడి నుంచి పోలీసులే తీసుకొని వచ్చి గేట్ ఇరుగొట్టేసి లోనికి వెళ్ళి రాళ్ళు అందుకొని కొడితే గ్లాసులు పగలగొట్టి కిటికీలకు అద్దులు పగలగొట్టేసి టమాటాల మీద వేసి రాళ్ళు విసిరి ఇంటి వాదులనంత భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏంటంటే ఇది మొత్తం కూడా వెనుక రేవంత్ రెడ్డి ఉండి గుండాయుద్ధాన్ని ప్రోత్సహించి నేను ఆయన అక్కడ ఆపేది అయిపోతుంది కదా, ఆపాల్సింది పోలీసులే కదా. ఇక్కడ ఎట్లా ఆపుతావు, ఇటు ప్రతిపక్షంగా చూసేవి నన్ను ఆపుతావు, ఆయన ఇంటి మీదకి దౌర్జన్యం చేసుకొచ్చడానికి నువ్వు ఎస్కాట్ పట్టుకొచ్చి దౌర్జన్యం చేయిస్తావు. తర్వాత దౌర్జన్యం మీద అంతా అయిపోయిన తర్వాత హరీష్ రావు వాళ్ళు సిపి ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే మళ్ళీ అక్కడ అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ అడవుల దాకా తీసుకుపోయి తాగడానికి నీళ్ళు లేక ఇష్టం ఉన్నట్టు పశువులు ఎత్తేస్తే హరీష్ రావు షోల్డర్ డిస్లోకేట్ హాస్పిటల్కి వెళ్తాను నెక్స్ట్ డే అంటే మళ్ళీ నెక్స్ట్ డే 3వ రోజు తతంగం ఏంది, ఎక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ హౌస్ అరెస్ట్ చేసేయడం. అన్ని జిల్లాలలో మామూలుగా మండల స్థాయి నాయకులు పోలీస్ స్టేషన్ పోయి ఆడ మొత్తం ఆడ సంతకం పెట్టాలి అరెస్ట్ అయినట్టు. తర్వాత లేదా ఇళ్ళ పెద్దవాళ్ళనైతే ఇంటి దగ్గరనే నిర్బంధించడం. ఎంత దౌర్భాగ్యం, ఒక రాక్షస పాలన. ఏమిట్లా ఏం కాదు. ఇప్పుడు 9 నెలలు నువ్వు ఒరగబెట్టింది ఏం లేదు. శాంతి భద్రతలన్నీ ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. మొత్తము రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఒక్కసారి సోషల్ మీడియా చూసాయంటే రేవంత్ రెడ్డి భాగవతం అంతా బయటపడే పరిస్థితి ఉన్నది. మొన్నటికి మొన్న వరదలు వస్తే సరిగ్గా ఆదుకోక మొత్తం ఖమ్మం అంతా బురదమయం అయిపోయింది. అదేవిధంగా మహబూబాద్ అయిపోయింది. ప్రజల దగ్గరికి పోయి సరి అయిన సమయంలో మీరు అందలేదంటే మాకు హెలికాప్టర్ దొరకలేదని చెప్తారు. రేవంత్ రెడ్డి పోయి మంది ఎక్కువ అంటే టాటాలు చెప్పుకుంటూ పోయే పరిస్థితి. ఇప్పటి వరకు ఆర్థిక సాయం లేదు. ఇప్పుడు బురదను కూడా క్లీన్ చేయని పరిస్థితి.